అబ్బబ్బబ్బబ్బా గైస్ ఇదిగో చూడండి ఎంతగానం ఎండలు కొడుతున్నాయో కదా. అందుకే గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడైతే ఫుడ్ ని వండుకుంటున్నాను. ఈ ఫ్రాంక్లిన్ గారు నాకు హెల్ప్ చేస్తుండొచ్చు, అందుకనే నేను వాడి ఇంటికైతే వచ్చాను. సరే చూద్దాం వాడు ఉన్నాడో లేదో, కానీ అవి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రేటు. అవి నాకు కంపల్సరీ కావాల్సిందే. ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నావు? ఎవరబ్బా అది? ఏ సిమియన్ ఏంటి ఇలా వచ్చావు? ఫ్రాంక్లిన్ నాకు ఒక సహాయం కావాలి, దీన్ని నువ్వు మాత్రమే చేయగలవని నేను అనుకుంటున్నాను. అవునా, ఏంటి చెప్పు. ఫ్రాంక్లిన్, నేను రీసెంట్ గా ఒక 4 కాస్ట్లీ ల్యాంబోర్గిని కార్లను బుక్ చేశాను. అవి కూడా నా షోరూమ్ దగ్గరికి వచ్చాయి, కానీ ఒక రౌడీ గ్యాంగ్ వాటిని ఎత్తుకెళ్లిపోయారు. అవునా, అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఫ్రాంక్లిన్, నేను ఎంతో కష్టపడి ఆ కార్లు ఎక్కడున్నాయో లొకేషన్స్ ని కనిపెట్టాను. కాకపోతే అక్కడికి వెళ్లి తెచ్చేందుకు ఎవరి దగ్గర సరైన ధైర్యం లేదు. నువ్వైతే తీసుకొస్తావని నీ దగ్గరికైతే వచ్చాను. ఒకవేళ నువ్వు గనక ఆ 4 ల్యాంబోర్గిని కార్లను తీసుకొస్తే అందులో ఒక ల్యాంబోర్గిని కార్ని నీకు ఇస్తాను. అరే గైస్, ఆఫర్ అయితే చాలా బాగున్నట్టుంది. సరే సరే తీసుకొస్తాను. సరే ఫ్రాంక్లిన్, ఇప్పుడే నేనైతే నీకు లొకేషన్స్ పంపిస్తున్నాను, చూసుకో. అలాగే సిమియన్ వచ్చేసాయి. ఓకే గైస్, నాకైతే లొకేషన్స్ అయితే వచ్చేసాయి. కాకపోతే అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉంటారా ఏంటి? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా రౌడీ గ్యాంగ్ అని. ఫ్రాంక్లిన్, ఏమో నాకైతే తెలీదు, నాకు వాళ్ళని చూస్తే రౌడీ గ్యాంగ్ లాగా అనిపించింది. ఎలాగైనా సరే వాటిని తీసుకురా. ఓకే సిమియన్, నేనైతే వెళ్తున్నాను. ఓకే గైస్ పదండి, మనమైతే ఒక కార్ దగ్గరికి అయితే వెళ్దాము. మొత్తం 4 ల్యాంబోర్గిని కార్లు కదా. ఓకే ఫ్రెండ్స్, చాలా సేపు ప్రయాణం చేసి ఫైనల్లీ సిమియన్ పంపించిన ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకు ఎలాంటి ల్యాంబోర్గిని కార్ ఉంటుందో కూడా తెలియదు. కాకపోతే ఇక్కడేంటి వెహికల్స్ అయితే కనిపించట్లేదు. అరే ఫ్రెండ్స్, ఇక్కడికి నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే వచ్చాను. అదేంటంటే ఇక్కడ మనకు సెకండ్ హ్యాండ్ లో వెహికల్స్ ఉంటాయి కదా, అవైతే దొరుకుతాయి అనమాట. అంటే కొంపదీసి వీళ్ళు వెహికల్ ని అమ్మేస్తున్నారో ఏంటో. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తే చాలా వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో మనకు ల్యాంబోర్గిని కార్ ఎక్కడుందో వెతకాలి. సో ఇవి ల్యాంబోర్గినేనా? ఇదైతే కాదు. అండ్ అలాగే ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెహికల్స్ ని అమ్మడానికి అయితే వచ్చారు. ఇదిగో చూడండి, ఇవన్నీ వెహికల్స్ అయితే కావు. కాకపోతే ఏంటంటే ఇవి సూపర్ కార్స్ అనమాట. ఇక్కడ కొంతమంది అయితే వెహికల్స్ ని కొనుక్కున్నారు ఆల్రెడీ, బైక్స్ ని, స్కూటర్లని ఇలాంటివి అయితే కొన్నారు. ఇక్కడ కూడా చూద్దాం, ఎందుకంటే మనం ఒక్కో కార్ను కూడా విడవద్దు, ఎందుకంటే కంపల్సరీ ఇక్కడే ఉంటుండొచ్చు. ఇదైతే కాదు. అండ్ ఇది స్విఫ్ట్ కార్ ఉంటుంది కదా, దాని టైప్లో ఉందన్నమాట. ఇది కూడా కాదు. అండ్ అలాగే ఇంకా చూద్దాం, ఇక్కడ కూడా కాదు. ఇదైతే కాకుండొచ్చు. ఇక్కడ ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, కానీ ఈ 3 కూడా ఓకే, 3 కూడా ల్యాంబోర్గిని కార్లు అయితే కావు. సో చూద్దాం, ఇంకా ఇటువైపు అయితే ఉన్నాయా? ఓకే గైస్, ఇటువైపు అయితే ఉన్నాయి. ఇక్కడైతే లేవు. ఇంకా చూద్దాం గైస్. ఓకే, ఇక్కడ ఇదైతే కాదు. అండ్ అర్రే గైస్, ఇదిగో చూడండి, ఇదదే ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నాడు కదా, ఇదదే ల్యాంబోర్గిని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక అతనైతే ఉన్నాడు. అంటే ఆ రౌడీ గ్యాంగ్ పర్సన్స్లలో ఇతను కూడా ఒకడు అనుకుంటా. ఎందుకంటే ఈ కార్లను ఇతనే కదా తీసుకొచ్చాడు. ఈ కార్ని మనం తీసుకెళ్ళాలి. కాకపోతే వాడికైతే డౌట్ అయితే వస్తుంది మనం తీసుకుంటే. మెల్లిగా వీడికైతే ఒక దెబ్బ అయితే వేసేద్దాం. ఇదిగో. ఓకే గైస్ పదండి, ఫాస్ట్ గా మనం అయితే ఈ కార్ని అయితే తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఎవరైతే సరిగ్గా చూడలేదు. అలాగే అక్కడ వాడు ఒక్కడే ఉన్నాడు. ఫైనల్లీ మనం ఏంటంటే దీన్ని అయితే తీసుకొచ్చేసాం. కాకపోతే ఇదిగో చూడండి, ఇదేంటంటే నార్మల్ ల్యాంబోర్గిని కాదు, ఇదేంటంటే డైమండ్ ల్యాంబోర్గిని. కింద కూడా చూస్తున్నారా, లైట్లు కూడా వస్తున్నాయి. నిజంగా సూపర్ గైస్. ఇదిగో చూడండి, కింద లైట్లు ఎలా వస్తున్నాయి చూడండి. నైట్ టైం అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనం ఏంటంటే ఫాస్ట్గా సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. ఎందుకంటే సిమియన్ మన ఇంటి నుంచి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళుంటాడు. కాకపోతే ఏంటి, ఎవ్వరు కూడా నాకు వెంట పడట్లేదు ఫ్రెండ్స్. నేను పోలీసులు వెంట పడట్లేదు అనుకున్నాను కదా. కాకపోతే ఇదిగో చూడండి, ఇప్పుడే నాకు ఏంటంటే 4 స్టార్ రేటింగ్ కేసు అయితే పడింది. ఇదిగో చూడండి, చాలా మంది పోలీసులు అయితే వస్తున్నారు. వీళ్ళ నుంచి మనం ఏంటంటే తప్పించుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ వెహికల్ అదే, అలాగే ఈ వెహికల్ కూడా చూడండి, ఇది కూడా అదే అనమాట. అరే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాకపోతే ఈ వెహికల్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ కదా, అందుకే దీనికి ఏమీ కావట్లేదు. మనం ఏంటంటే స్పీడ్గా వెళ్దాం పదండి. ఎందుకంటే దీనికి ఎంత డ్యామేజ్ చేసినా కూడా డ్యామేజ్ అయితే అవ్వకుండొచ్చు. మనం ఈజీగా వీళ్ళ నుంచి అయితే తప్పించుకోవచ్చు. కాకపోతే ఇదిగో చూడండి, ఎన్నిగనం వెహికల్స్ ఆపారా వీళ్ళు. ఓకే పదండి. మనం ఏంటంటే వీళ్ళకు దొరకకుండా. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది గైస్. అదేంటంటే మనం ఇక్కడ ఈ గట్టు పైనకైతే వెళ్దాం పదండి. ఎందుకంటే దీనికి అసలు చూడండి, ఎంతకన్నా డ్యామేజ్ చేసినా కూడా డ్యామేజ్ అవ్వట్లేదు. ఓకే, మనం ఏంటంటే ఈ గట్టు పైన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఏంటంటే స్టార్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్లింక్ అవుతున్నాయి అనమాట. నేను ఏంటంటే ఇక్కడ ఒకటి పెద్ద బిల్డింగ్ అయితే ఉంది, దీని దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికైతే పోలీసులు రాకుండా అనుకుంటున్నాను. చూద్దాం గైస్, దీని పైనకి ఎక్కిద్దామంటేనేమో ఎక్కట్లేదు. ఓకే
ఓకే గైస్ ఇక్కడ ఉందాం గైస్, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ప్లేస్ ఇది, ఎవరికి డౌటే రాదు. అమ్మయ్య ఫ్రెండ్స్ ఫైనల్లీ స్టార్స్ అయితే పోయాయి. పదండి ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని సేఫ్ గా సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్లొచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే దీన్ని లోపలికి కూడా తీసుకొచ్చేసాను. ఓకే సిమియాన్ ఇదిగో చూడు, ఇది వచ్చేసి డైమండ్ ల్యాంబోర్గిని కారు, ఇదేనా నువ్వు చెప్పింది? ఫ్రాంక్లిన్ అవునవును ఇదే నాకు తెలుసు ఫ్రాంక్లిన్, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, అందుకే నేనైతే నీకు చెప్పాను. వెళ్ళు, ఇంకా ఒక ల్యాంబోర్గిని కార్ని తీసుకురా. ఓకే సిమియాన్ వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్ పదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇంకో ఒక ల్యాంబోర్గిని కార్ని అయితే తీసుకొద్దాం. కాకపోతే దాని లొకేషన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇంకా మొత్తం 3 అయితే ఉన్నాయి, 3 అయితే తీసుకురావాలి ఫస్ట్ గా. ఓకే ఇందులో వచ్చేసి మనం ఏంటంటే ఒక వెహికల్ అయితే తీసుకెళ్దాం. ఇక్కడ సైడ్ కి అయితే ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ల్యాంబోర్గిని తీసుకునే ప్లేస్ కి అయితే వచ్చేసాను. అదేంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఇది షిప్ యార్డ్, ఇక్కడికైతే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ అర్రే నాకైతే ఒకటి డౌట్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఈ షిప్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచి కొత్త వెహికల్స్ ని ఈ సిటీకి తెప్పిస్తారు. అలాగే ఇంకా కొన్ని వెహికల్స్ ఉంటాయనుకోండి, వాటిని వేరే సిటీకి కూడా పంపిస్తారు. అంటే మన సిమియాన్ దగ్గర దొంగతనం చేసిన ల్యాంబోర్గిని కార్ని వేరే సిటీకి అయితే పంపిస్తున్నారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళకు డౌట్ రాకుండా మనమైతే చూడాలి. చూద్దాం గైస్, ఇక్కడైతే ఎక్కడుంది వెహికల్, ఇక్కడ ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. ఇవి ల్యాంబోర్గిని కార్లా? ఇవైతే చూడడానికి అలా అయితే అనిపించట్లేదు. అండ్ ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, అన్ని కూడా చూడడానికి సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం గైస్, ఇందులో వచ్చేసి ఏది ల్యాంబోర్గిని కారో తెలియట్లేదు. ఇక్కడ కూడా ఇది అదే అనుకుంటా. ఇది కాదు గైస్, నేనైతే ఇది అదే అనుకున్నాను, కాకపోతే కాదు. అండ్ ఇంకా చూద్దాం, ఇక్కడైతే కనిపించట్లేదు, మరి ఎక్కడుందబ్బా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ ల్యాంబోర్గిని కార్లు చూడడానికి ముందు సైడ్ డిజైన్ కొంచెం సూపర్గా ఉంటుంది. నాకు చెప్పిన లొకేషన్ ఇదే కదా, కానీ ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయా? చుట్టుపక్కల ఎక్కడ? అర్రే ఇదేంటిది? అరే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రక్ పైనకి కార్ని అయితే ఎక్కిచ్చారు. అర్రే చూడండి ఫ్రెండ్స్, ఇదే ల్యాంబోర్గిని కారు. ఇదిగో ముందు సైడ్ కూడా చూస్తున్నారు కదా, డిజైన్ అయితే లోగో చూడండి, అదే గైస్ ఇది ల్యాంబోర్గిని. కాకపోతే ఇక్కడ వీళ్ళైతే ఉన్నారు, ఈ ల్యాంబోర్గిని కారుని వచ్చేసి వీళ్ళే తీసుకొచ్చారనుకుంటా. ఆ దొంగతనం చేసిన గ్యాంగ్లలో ఇతను కూడా ఒకతను అనుకుంటా. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు చూడట్లేదు కదా. ఓకే గైస్ పదండి మెల్లిగా కార్ని అయితే తీసుకెళ్దాము. ఓకే నేనైతే ట్రక్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. పదండి గైస్, మనం ఇక్కడ ఎవరికి కూడా డౌటే రావట్లేదు, మనమైతే తీసుకెళ్ళిపోతున్నాం. అండ్ వాడు చూసి పోలీసులకు ఫోన్ చేసే లోపు మనమైతే ఇక్కడ నుంచి దాటేయచ్చు. ఓకే ఫ్రెండ్స్ 2 స్టార్ అయితే పోలీస్ కేసు అయితే పడింది. కానీ మనం ఏం చేద్దామంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దీన్ని ఎక్కడైనా సరే ఒక చోట్ల ఆపేద్దాము, ఆపేసి అప్పుడు మనం ఈ ల్యాంబోర్గిని కార్ని అయితే తీసుకుందాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ పోలీసులు అయితే ఇంకా కనిపించట్లేదు. మనం ఏంటంటే ఈ బ్రిడ్జ్ కిందికైతే వెళ్దాం పదండి. బ్రిడ్జ్ కిందికి వెళ్ళామంటే పోలీసులు అసలు అక్కడికి రానే రారు. కేవలం 2 స్టార్ మాత్రం పడింది కదా, తొందరగా పోతుంది. ఓకే ఫ్రెండ్స్ నేను ఏంటంటే బ్రిడ్జ్ కిందికైతే వచ్చేసాను, పోలీస్ కేసు కూడా వెళ్ళిపోయింది. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ కార్ని అయితే తీసుకుందాం పదండి. ఇప్పుడు ఈ కార్ని చూస్తాను, నిజంగా ఈ కార్ అయితే నాకు చూడడానికి ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట. సో దీన్ని అయితే కిందికైతే తీద్దాం. ఫ్రెండ్స్ ఇది ల్యాంబోర్గిని సియాన్ కారు, అందుకే దీని డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట, డైమండ్ టైప్ లో, అంటే కొంచెం బ్లూ కలర్ అలాగే డైమండ్ టెక్స్చర్ టైప్ లో ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని అర్రే ఇదేంటిది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది ఉట్టిగానే డ్రిఫ్ట్ కొడుతుంది, కానీ స్పీడ్ చూడండి ఏమన్నా ఉందా, నిజంగా సూపర్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని హైవేకి అయితే ఎక్కిద్దాం పదండి, అప్పుడు మనం స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎంత స్పీడ్ వెళ్తుందో అప్పుడు మనమైతే టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. అర్రే డ్యామేజ్ అవుతుంది. అమ్మయ్య కొంచెం ముట్లో నేనైతే డ్యామేజ్ చేసేవాడిని, ఎందుకంటే ఇక్కడ చాలా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి కదా రోడ్ పైన. ఓకే ఫ్రెండ్స్ సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని లోపలికి తీసుకెళ్దాం పదండి, బయట ఉంచొద్దు, ఎందుకంటే బయట ఉంచామనుకోండి ఎవరైనా సరే మళ్ళీ కార్ని దొంగతనం చేస్తారు. ఓకే సిమియాన్ ఇదిగో చూడు, ఇంకా ఒక ల్యాంబోర్గిని కార్ని కూడా తీసుకొచ్చేసాను. ఓహో ఫ్రాంక్లిన్ సూపర్ అమ్మయ్యో 2 వెహికల్స్ అయితే తీసుకొచ్చేసావు. సరే ఇంకా 2 ఉన్నాయి కదా, ఇంకా 2 తీసుకురా. సరే సిమియన్, సరే ఫ్రెండ్స్ పదండి. అర్రే గైస్ ఇదేంటబ్బా, ఇది ఇప్పటిదాకా కొంచెం బాగానే ఉండే కదా వెదరు, సడన్ గా ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. నాకు ఇక్కడ చుట్టుపక్కల ఒక్క వెహికల్ కూడా దొరకట్లేదు, ఎందుకంటే ఒక్క వెహికల్ దొరికినా కూడా మనం దాన్ని తీసుకుని ల్యాంబోర్గిని కార్ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాకపోతే లొకేషన్ అయితే చూద్దాం, నెక్స్ట్ మనం దేన్ని తీసుకురావాలో అది ఎక్కడుందో. ఓకే గైస్ ఇక్కడ నాకైతే ఒక ట్రక్ అయితే కనిపించింది, పదండి ట్రక్ తీసుకెళ్దాం. మనం మధ్యలో మనకు వేరే వెహికల్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఈ ట్రక్ని అక్కడ పెట్టేసి వేరే వెహికల్ అయితే తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే గైస్
పదండి. ఈ ట్రక్తో మనం స్లోగా వెళ్తాం అనుకుంటా. మనకు వేరే ఒక వెహికల్ కనిపిస్తే అప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దారిలో ఈ కార్ అయితే దొరికింది. దీన్ని తీసుకొని నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ఆ కార్ ఎక్కడ ఉందో తెలియదు. కాకపోతే చుట్టూ కూడా చూడండి, చాలా రౌడీ గనులు అయితే ఉన్నారు. అంటే వీళ్ళకు మనం తెలిస్తే నాకు కొట్టినా కొడతారు. సో చూద్దాం గైస్, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మనకు వెహికల్ కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఏంటంటే ఇక్కడ కార్ని అయితే ఆపుదాం. అండ్ ఇక్కడ చూద్దాము చుట్టుపక్కల ఎక్కడ ఉంది, ఎక్కడుందో అసలు తెలియట్లేదు. సో ఇటువైపు అయితే చూద్దాం. ఇటువైపు మొత్తం కొంచెం కొంచెం గుంతలు గుంతలుగా ఉన్నాయి కదా, అందుకే నాకు ఇక్కడ కనిపిస్తుండొచ్చేమనుకుంటున్నా. అరే ఎవర్రా నువ్వు? ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు, పోరా పో. ఇక్కడే ఉన్నావనుకో నీ పని అయిపోతుంది చెప్తున్నా. అరే అన్న, పోతాను. అరే గైస్, ఏంటబ్బా ఇది? వీళ్ళేంటి ఇలా అంటున్నారు? అంటే కన్ఫర్మ్గా ఇక్కడే ఉంటుంది గైస్, కారు మాత్రం ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఎక్కడుంది అసలు, ఎక్కడుందో తెలియట్లేదు. వాళ్ళకి గనుక మనం ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది, వాళ్ళు మనల్ని కొట్టినా కొడతారు. సో ఇటువైపు అయితే లేదు, ఎందుకంటే ఇటువైపు చాలా అయితే చూస్తున్నాను, కనిపించట్లేదు అనమాట. నాకు తెలిసి ఇటువైపు అయితే ఉంటుండొచ్చు. సో ఇక్కడ ఈ కంటైనర్ ఉంది కదా, అసలు ఈ కంటైనర్లు ఎందుకు ఇక్కడ నాకు తెలియట్లేదు ఇదొకటి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగితే మనకి ఏంటంటే ఇంకా అర్రే ఒక నిమిషం అండి, అదిగో అక్కడైతే వెహికల్ అయితే కనిపిస్తుంది గైస్. చూడండి, అక్కడైతే వెహికల్ ఉంది. మనం ఏంటంటే మెల్లిగా వెళ్దాం పదండి. ఇక్కడ ఆల్రెడీ మనుషులు కూడా ఉన్నారు. సో ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇదిగో చూడండి, ఇందులో వెహికల్ అయితే ఉందన్నమాట, రెడ్ కలర్లో కనిపిస్తుంది. చూద్దాం గైస్. అరే ఇది అదే అనుకుంటా, చూడండి ఏమన్నా ఉందా కారు. నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి చూద్దాం. ఇదిగో ల్యాంబోర్గిని కార్ లోగో, ఇది అదే గైస్, ల్యాంబోర్గిని కారు. కాకపోతే ఇక్కడ చాలా మంది రౌడీ గ్యాంగ్స్ అయితే ఉన్నారు. దీన్ని ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఫుల్గా రెయిన్ అయితే ఉంది, అంటే వర్షం పడుతుంది కదా, కారు టైర్లు ఇక్కడ బురదలో ఇరుక్కుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఎవరికి దొరకద్దని ఆ రౌడీ గ్యాంగ్స్ ఇక్కడ పెట్టినట్టున్నారు. ఓకే, నేనైతే డ్రైవ్ చేస్తున్నాను. ఓకే పర్లేదు గైస్, ఇక్కడ నుంచి వస్తే ఈజీగా తప్పించుకోవచ్చు, ఎందుకంటే ఇది సూపర్ కార్ కదా. ఓకే పదండి, ఇక్కడ మేమైతే దొరికిపోతాము ఇలాగే మనం ఆగామంటే. ఓకే ఫ్రెండ్స్, పదండి, ఫాస్ట్గా మనమైతే దీన్ని తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు కార్లలో ఎక్కి వచ్చేసరికి మనం ఏంటంటే చాలా దూరం అయితే పారిపోతాము. పదండి ఫ్రెండ్స్, మనమైతే అస్సలు ఆగొద్దు, చాలా 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 స్పీడ్గా అయితే వెళ్ళాలి. ఇదిగో చూడండి, 200 స్పీడ్ అయితే వెళ్తుంది నార్మల్ రోడ్ పైనే. అదే ఒకవేళ స్ట్రేట్ రోడ్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. నిజంగా చాలా ఎక్సలెంట్ అనమాట. పదండి గైస్, మనమైతే అస్సలు దొరకదు, చాలా 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 స్పీడ్గా అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే ఆగిపోయింది. ఫైనల్లీ మనం ఏంటంటే సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని షోరూమ్ లోపలికైతే తీసుకెళ్దాం. ఒకసారి బయట చూడండి గైస్, బయట చూస్తే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది కదా. ఓకే పదండి, మనం అయితే షోరూమ్ లోపలికైతే తీసుకొచ్చేసాం దీన్ని. ఓకే సిమియన్, ఇదిగో చూడు, కార్ అయితే తీసుకొచ్చేసాను. చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కదా. దీనికి వచ్చేసి పైన రూఫ్ కూడా లేదు, అందుకే ఇది చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఫ్రాంక్లిన్, ఇంకా కేవలం ఒక్కటే ఉంది. వెళ్ళు ఫాస్ట్ గా తీసుకొచ్చి నీకు కావలసిన ఒక వెహికల్ ని తీసుకోవచ్చు. మనం వచ్చేసి ఇంకా ఒక్కటే ఒక వెహికల్, లాస్ట్ వెహికల్. దాని లొకేషన్ ఎక్కడుంది? ఓకే, దాని లొకేషన్ అయితే నాకు తెలుసు. ఓకే పదండి, మనం ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ కావాలప్ప నాకు. ఇక్కడ ఎక్కడ వెహికల్ అయితే కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా దూరం అయితే ఉంది. అందుకే ఇక్కడికి వచ్చేసరికి చూడండి మొత్తం నైట్ అయిపోయింది. నా ముందు కనిపిస్తుంది కదా అక్కడ రైట్ సైడ్ లో, అదే లొకేషన్ అనమాట నాకైతే చూపిస్తుంది. కానీ అక్కడ చూస్తే ఒకటే మ్యాన్షన్ కనిపిస్తుంది కదా, అక్కడికి మనం వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకైతే డౌట్ వస్తుంది మనల్ని, అప్పుడు మన ప్లాన్ అయితే వృధా అవుతుంది. అందుకే నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా ఉంది. ముందుగా నేనేంటంటే వెపన్ అయితే తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెపన్ అయితే తీసుకున్నాను కదా, దీంతో ఏం చేస్తా అనుకుంటున్నారు? వాళ్ళకి నేను కాలుస్తా అనుకున్నారా? కాల్వను. జస్ట్ నేనేంటంటే అక్కడ ఎంత మంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఒక సెక్యూరిటీ అయితే కనిపిస్తున్నాడు. అండ్ అలాగే ఇక్కడ మొత్తం చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే మనకి ఏంటంటే సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే ఇద్దరైతే ఉన్నారు. అండ్ అలాగే వెహికల్స్ అన్నీ ఏంటి మొత్తం డిఫరెంట్గా, అంటే గోల్డెన్ టైప్లో ఉన్నాయి. అంటే ఇవి గోల్డెన్ వెహికల్స్ అనుకుంటా. అర్రే గైస్ పదండి, ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా, మనం ఏంటంటే వాళ్ళకు తెలియకుండా ముఖానికైతే మాస్క్ అయితే పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ముఖానికైతే మాస్క్ అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇటువైపు అయితే వచ్చేసాను, ఎందుకంటే ఇటువైపు అసలు సెక్యూరిటీ లేరు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఏంటంటే పందులో పెంచుతున్నట్టున్నారు వీళ్ళు, పందుల ఫామ్ అయితే కనిపిస్తుంది. ఓకే పదండి గైస్, ఇక్కడ ఎవ్వరు లేరు. మనం ఏంటంటే స్లోగా వెళ్దాము. ఇక్కడ మొత్తం చెట్లు పొదలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ ఒక వర్కర్ అయితే ఉన్నాడు గైస్.
అతని నుంచి మనం తప్పించుకొని ఎలా వెళ్ళాలి? అటువైపు వెళ్దామంటే అటువైపు కూడా ఒక వర్కర్ అయితే కనిపిస్తున్నాడు. సో ఇటు సైడ్ అయితే మనం వెళ్ళలేమనుకుంటా. ఇంకొక సైడ్ అయితే చూద్దాం పదండి. ఓకే గైస్, నేనైతే ఇటువైపు అయితే వచ్చేసాను. ఇటువైపు వచ్చేసి ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే డోర్ దగ్గర సెక్యూరిటీ అయితే ఉన్నారు గైస్. అదిగో చూడండి, డోర్ దగ్గర సెక్యూరిటీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. కానీ ఒక ఐడియా వచ్చింది. మనం ఎలాగైనా సరే లోపలికైతే వెళ్ళాలి పదండి. ఎందుకంటే ల్యాంబోర్గిని కారు అలాగే ఇంకా వేరే వేరే కార్లు అన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ బయట అయితే కనిపించట్లేదు, లోపలే ఉండుంటాయి గైస్. లోపల ఎవరున్నారు? లోపలైతే ఎవరు కనిపించట్లేదు. పదండి, మెల్లిమెల్లిగా వెళ్దాం. అక్కడైతే ఉన్నారు గైస్ సెక్యూరిటీ, అక్కడ ఉన్నారు. కానీ మనకైతే ఇక్కడ ఎవరున్నారు? ఓకే, ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నాడు, అతనైతే చూడట్లేదు. మెల్లిగా వెళ్దాం. మెల్లిగా వెళ్ళి ఒకటే ఒక దెబ్బ కొట్టి అతన్నైతే కింద పడేద్దాము. ఆ తర్వాత మనమైతే వెహికల్ని అయితే తీసుకెళ్ళొచ్చు. ఓకే గైస్, ఇతన్నైతే కింద పడేసాము. ఇక్కడ కూడా చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. నాకు తెలిసి ఇది అదే వెహికల్ అనుకుంటా. చూద్దాం గైస్, దీనికి ల్యాంబోర్గిని లోగో అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది చూడండి, ఇది అదే అనమాట. దీనికి ల్యాంబోర్గిని లోగో కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా, చాలా స్పీడ్గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఓకే గైస్, పదండి. ఇది వచ్చేసి వామ్మో ఊరి నాయన ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. అర్రే సడన్ గా ఇదేంటి అందులో నుంచి బయటికైతే వచ్చేసింది. అర్రే గైస్, ఇదిగో చూడండి, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియట్లేదు, అంతగానో స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది మొత్తం చీకటిగా ఉంది కదా, అందుకే సరిగ్గా కనిపించట్లేదు అనమాట. అర్రే ఇదిగో. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే రోడ్డు పైనకైతే పడ్డాము. ఓకే, ఎక్కువగా డ్యామేజ్ అయిందా ఏంటి? ఎక్కువగా నాకైతే డ్యామేజ్ అయినట్టుగా అనిపించట్లేదు, ఎందుకంటే ఈ ల్యాంబోర్గిని కార్లన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ అయితే ఉన్నట్టున్నాయి. పదండి గైస్, మనం వచ్చేసి స్పీడ్గా అయితే దీన్ని అయితే సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాము. ఓకే పదండి. కాకపోతే ఇది నాకు అసలు కంట్రోలే అవ్వట్లేదు. అర్రే ఇదేంటిది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, దీనికి స్క్రాచెస్ కనిపిస్తున్నాయి ఏంటి? అరే అంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్ కాదనుకుంటా. అర్రే గైస్, మనం చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే దీనికి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది గైస్. ఇదిగో చూడండి, కొంచెం అయితే స్క్రాచెస్ కూడా పడ్డాయి. కానీ ఇది అసలు కంట్రోల్ అవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం రేస్ పెట్టినా కూడా స్పీడ్గా అయితే వెళ్తుందన్నమాట. ఓకే పదండి, మనం ఇలాగే నిదానంగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి గోల్డెన్ ల్యాంబోర్గిని కదా, అందుకే చూడండి ఎలా మెరుస్తుందో. నిజంగా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది కదా. పదండి, ఫైనల్లీ నేను ఏంటంటే సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం ఏంటంటే దీని షోరూమ్ లోపలికైతే తీసుకెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో చూడండి, కొంచెం ఎక్సిలేటర్ పెట్టినా చాలు స్పీడ్గా అయితే వెళ్తుంది. ఓకే, కొద్దిగా అయితే వెళ్దాం. ఓకే సిమియన్, ఇదిగో చూడు, ఈ గోల్డెన్ ల్యాంబోర్గిని కార్ని కూడా తీసుకొచ్చేసాను. ఓ ఫ్రాంక్లిన్, చాలా థ్యాంక్స్ ఫ్రాంక్లిన్. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాంబోర్గిని కార్లు. నేను వెంటనే వీటినైతే వేరే వాళ్లకు అమ్మేస్తాను, ఎందుకంటే మళ్ళీ రౌడీ గనులు వచ్చి వీటిని దొంగతనం చేస్తారు. సరే, ముందుగా నేనైతే షోరూమ్ కన్నిటి కూడా పర్ఫెక్ట్ అయితే లాక్ వేస్తాను. అయితే నేను నీకు ముందుగానే మాట ఇచ్చాను కదా, ఇందులో ఏదైనా ఒక వెహికల్ నేను తీసుకోవచ్చని. నీ ఇష్టమున్న వెహికల్ ని చూసుకొని నీ ఇష్టమున్నదైతే తీసుకో. ఓకే సిమియన్, అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనం ఏ వెహికల్ తీసుకుందాం? ఇది వచ్చేసి డైమండ్ ల్యాంబోర్గిని, చూడ్డానికి కూడా బాగానే ఉంది. దీన్ని తీసుకుందామా? లేకపోతే ఇది బ్లూ కలర్లో ఉంది, ఇది కూడా బాగానే ఉంది. లేదు గైస్, ఈ వెహికల్ తీసుకుందాం, ఎందుకంటే దీనికి స్పెషల్గా ఏంటంటే పైన రూఫ్ కూడా లేదు, చూడ్డానికైతే కొంచెం బాగుందన్నమాట. ఓకే సిమియన్, నేనైతే రెడ్ కలర్ ల్యాంబోర్గిని తీసుకుంటున్నాను. సరే ఫ్రాంక్లిన్. ఓకే ఫ్రెండ్స్, పదండి, దీన్ని వచ్చేసి మనం నిదానంగా వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇంటికైతే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే బాగా చీకటి కూడా అవుతుందన్నమాట. సో ఫైనల్లీ మనం ఏంటంటే సిమియాన్కి ల్యాంబోర్గిని కార్లను తెచ్చిచ్చాం కాబట్టి అతను మాట ఇచ్చినట్టుగానే నాకు కూడా ఒక మంచి ల్యాంబోర్గిని కార్ని అయితే ఇచ్చేశాడు. ఇదిగో చూడండి, కార్ అయితే ఏమన్నా ఉందా? వెలుతురులో చూస్తే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. మీకైతే మార్నింగ్ చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత, అప్పుడు మీరు చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, కారు ఏమన్నా ఉందా? మన ఇంటి ముంగట చూస్తే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో చూసారు కదా, మీకు గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్.